గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మేమైతే వాకింగ్కి వచ్చాము. ఈరోజు మా ఆవిడికి వాకింగ్ చెప్పులు కూడా తీపిచ్చాను, ఇబ్బంది పడుతుందని. వస్తా వాకింగ్ చేయడానికి ఇబ్బంది, చెప్పులు కూడా తీసాము. వాకింగ్ అనేది చెయ్యాలండి. ఒక వయసు వచ్చిన తర్వాత చేయకపోతే అనారోగ్య సమస్యలు చాలా వస్తాయి. వెయిట్ బాగా ఎక్కువ అవుతుంది మా ఆవిడ. సరే, వెయిట్ అంటే తగ్గించలేము, కానీ వెయిట్ పెరగకుండానే చూసుకోవాలని ఆలోచన. ఆడవాళ్ళకి పొద్దుగూకులు ఇంట్లో ఉండి వాళ్ళకి సర్జరీలు ఎక్కువ జరిగి ఆ మెడిసిన్ వల్ల వాళ్ళకి ఎక్కువ ఒళ్ళు వస్తుంటుంది. మనం అంటే బయట తిరుగుతుంటాం కాబట్టి. అదిగా మనం మిద్ది మీద కదా ఉండేది, కింద అయితే కొంచెం అటు ఇటు తిరగడానికి వాకింగ్ చేయడానికి బాగుంటుంది. మేము మిద్ది మీద ఉండమైందానా, ఎటు పోయేది లేదానా, ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అంతే. మినిమం రోజుకి 2 కిలోమీటర్లు నడిపించాలనుకుంటున్నా. ఎందుకంటే మనం పని అంట, పనో వ్యాపారమనో ఇంట్లో ఆడవాళ్ళని పట్టించుకోము. వాళ్ళదేముందలే, వాళ్ళకేం కాదులే, ఏదో ఒకటి నొప్పులు అంటుంటారు అనుకుంటాం మనము. నిర్లక్ష్యం చేయొద్దండి, ఆడవాళ్ళని చూపించండి. ఎందుకంటే నిర్లక్ష్యము చాలా ప్రమాదం. మనదే కష్టం, మనదే బాధ అనుకుంటాం. ఏముందిలే, ఇప్పుడు డబ్బులు ఆడుండి, ఎప్పుడు బాగలేదంటారు అనొద్దు. మా ఆవిడికి ఎప్పుడు బాగలేదన్నా నాకైనా నేను చూపించుకున్నాను సరిగ్గా. ఆమెకైతే నేను పెద్ద హాస్పిటల్ తీసుకొని చూపిస్తా. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం 3 సార్లు టెస్టులు తీసుకెళ్ళా. మళ్ళీ పోయిన సంవత్సరం సర్జరీ చేయించా. తర్వాత మళ్ళీ కంటి హాస్పిటల్ అన్నీ కరెక్ట్గా వైద్యం కాడ మనం కొంచెం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మనం సంపాదించేదే భార్య పిల్లల కోసం. వాళ్ళు ఆనందంగా లేనప్పుడు మనం ఎంత సంపాదించేమో ప్రయోజనం వ్యర్థమే కదా. అందుకని నేను ఈ మధ్య పని మానుకొని మళ్ళీ అమ్మంటే ఏది కూడా చూసుకుంది. ఎందుకంటే కొంతకాలం కుటుంబ సభ్యుల కోసం మనం పాటుపడాలని. ఏమైనా రోజు ఆమె ఒక్కటైతే వాకింగ్ రాలేదు. ఎందుకంటే అక్కడ మనకి టౌన్లో నడవాలంటే ఈ బస్సులు ఎన్ని వస్తుంటాయి కదా. అందుకని నేను ఇట్లా ఊరు బయటకు ప్రశాంతం తీసుకొస్తున్నా. ఇట్లా ప్రశాంతమైన వాతావరణంకి వస్తే మనసు కూడా ముందు నిర్మలంగా ఉంటుంది. చూడండి, కంది చూడండి ఎట్లా పూత మీద ఉందా, ఫుల్ పూత మీద ఉంది. ఈ సంవత్సరం కంది అయితే పండిద్ది. కాకపోతే కొన్నిసార్లు తెగులు తగిలిపోయింది, అక్కడక్కడ తెగులు తగిలింది. కానీ ఎక్కడో అక్కడ ఒక సేను తెగులు తగిలింది. మిగతా చాలా వరకు అయితే బాగానే ఉంది కంది. ఇంకంతా ఒక 15 నెల రోజులు అయితే సంక్రాంతి రాగానే పండిపోయిద్ది. అంతా పూత పిండి మీద ఉంది. పిండి కూడా కాస్తుంది ఇప్పుడు బాగా. మా ప్రాంతంలో కంది ఎక్కువ వేస్తారు. పొగాకు, కంది, మినువులై, ఈ 2 రకాల పూతలు వస్తాయి. కొందేమో ఎర్రపూత, కొన్ని పూతలు పచ్చగా ఉండి. ఇటు పక్క కంది బాగుంది. రోడ్డుకి ఇటువైపు మటుకు పెద్దగా లేదు. మరి చూడండి, ఒక రోడ్డు వైపు ఇటువైపు ఏమో అంత నాణ్యంగా లేదు, ఇటువైపు బాగుంది. అంతే, ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములైనా ఒకళ్ళు బాగుంటే మిగతా వాళ్ళు బాగుండరు. అందరూ బాగుండాలని లేదు కదా. ఉదాహరణ ఇదే రోడ్డు కదా. ఇటుపక్క అంత నాణ్యంగా లేదు, ఇటుపక్క నాణ్యంగా ఉంది. మరి ఏంది తేడా? వాకింగ్ చెప్పులు తీసేసరికి చూడ ఉల్లాసంగా బాగా నడుస్తుంది. అంత ముందున్న చెప్పులతో వాకింగ్ సరిగ్గా చేయలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో అయితే ఈ రోడ్డు కూడా పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. సాయంత్రం పూట అయితే రైల్వే స్టేషన్ చూడటానికి వచ్చే వాళ్ళు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. మేమైతే 4:15కి వచ్చేసాం. ఇటు పక్క బండ్లు వస్తున్నాయి. మేమైతే 4:15కి వచ్చేసాము. 4 గంటలకు వచ్చాము. ఈరోజు అయితే మేము 4 గంటలకు వాకింగ్కి వచ్చాం. ఎందుకంటే సాయంత్రం పూట కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుందని 4 గంటలకు వచ్చాం. అయితే ఈ రోడ్డు మీద కూడా బండ్లు రయ్యం దూసుకుపోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా నడవాలి. సింగల్ రోడ్డు తార్ రోడ్డు కాబట్టి చూడండి ఎట్ట దూసుకుపోతున్నారు. భయ్యం దూసుకుపోతున్నాయి. ఇక్కడ నడవాలని కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా ఊర్లో అయితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మేము ఈ రోడ్డు మీదకి వచ్చాం. ఈ రోడ్డు కూడా ట్రాఫిక్ బాగా ఎక్కువైంది. ఇటు చుట్టుపక్కల పల్లెల్లోకి పోయేదానికి ఇది తార్ రోడ్ వేసిన తర్వాత ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువైంది. రైల్వే స్టేషన్కి పోయేవాళ్ళు, అక్కడ పోయే లారీలు కానీ అవన్నీ ఎక్కువైపోయినాయి. ఈరోజు మేమైతే మినిమం 2 కిలోమీటర్లు తక్కువ రావాలని వచ్చాము. ఆ ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే డైలీ వాకింగ్కి అయితే రావాలి. మేము రెగ్యులర్గా, నాకు ఇప్పుడు ఇంకేం పని లేదు కదా, అందుకని వీళ్ళకి కావాల్సినవి తీసుకొని రావటం, ఇట్లా వాకింగ్ చేయించటం. డబ్బులు అనారోగ్య సమస్యలకి ఎంత ఖర్చు అవుతున్నాయి అంటే, హాస్పిటల్కి పోతే ఆపరేషన్లు అయినా ఇయ్యని ఏ ఒక్కటి బాగలేకపోయినా లక్షల్లో అవుతున్నాయి ఖర్చు. మనం సంపాదించే సంపాదనకి అయ్యే ఖర్చులకి పొద్దుగొక్కులు మనం బయట సంపాదించి పాటుపడి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాలు పట్టించుకోకుండా ఒకేసారి హాస్పిటల్కి తీసుకుపోతే అప్పుడు లక్షల్లో ఖర్చు అయితే అప్పుడు మటుకు ఏం ఆనందం చెప్పండి. అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి ప్రమాదాలు కూడా జరుగుతాయి, ఇబ్బందులు కూడా జరుగుతాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే. సంవత్సరానికి 2 సార్లన్నా డాక్టర్ కన్సల్ట్ అయ్యి జనరల్ చెకప్ చేయించాలి లేడీస్కి అయితే.
అలాగే మనకు కూడా ఏదైనా చిన్న విషయం పిల్లలకు బాగాలేకపోయినా ఎవరు బాగాలేకపోతే చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం రైతుల భూములు కష్టపడి సంపాదించినా వాళ్ళు లక్షణంగా ఉంటేనే కదా మనకు ఆనందం. ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంటేనే కుటుంబం ఆనందం. ఆ సౌఖ్యం లేని వాళ్ళ మనం సంపాదన ఎంత సంపాదించిన ప్రయోజనం ఏముంది వాళ్ళకి బాగా లేకపోతే, వాళ్ళ ఆరోగ్యంగా లేకపోతే. ఇట్లా నడుస్తుంటే చాలా బాగుంది ప్రశాంతంగా. చూడండి ఈ పొగాకు కూడా నీళ్ళు వేసారు ఈ మధ్య. ఈ పచ్చని పొలాల మధ్యలో నడుస్తుంటే నీళ్ళు పెట్టిన తర్వాత చూడండి పొగాకు ఎలా ఉందో. మొన్న అక్కడ పొగసేన అయితే కొట్టుడికి వచ్చింది. ఇది మటుకు ఇప్పుడు నీళ్ళు కడుతున్నారు. బాగా నీళ్ళు కట్టిన తర్వాత బాగా పచ్చంగా బాగుంది. మాకైతే ఈ పొలాలు చూస్తుంటే అప్పుడు మా పొలము మేము చేసుకున్న పనులన్నీ గుర్తుకొచ్చి కాసేపు అందుకని ఇట్లా వస్తాం పొలాల్లోకి. మేము వాకింగ్ చేసినట్టు ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకటి పోదామా? మళ్ళీ మేము వెనక్కి ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి నడుతాయి. ఇక్కడ చూడండి ఇక్కడ నేరేడు చెట్లు. ఆ నేరేడు చెట్టు కాయలు మొన్న నేను కోసుకుందా. మన నేరేడు కాయలు 2 చెట్లు ఉండే నేరేడు చెట్లు. అంటే 4:30 ప్రాంతంలో వస్తే వాకింగ్ చేయడానికి బాగుంటుంది. 5 గంటలు అంటే కొంచెం 4 గంటలకు వస్తే కొంచెం వాతావరణం చల్లగానే ఉంది కదా. పెందలాడి ఇంటికి వెళ్ళొచ్చు. రోజుకి అరగంట గంట కానీ వాకింగ్ కానీ చేయగలిగితే చాలా వరకు మేలు. పైగా మేమేందంటే ఇంటికాడ కానీ ఏదో ఒకటి తింటుంటామా, ఇంకా దానివల్ల ఇంకా ఎఫెక్ట్ అవుతుంటుంది. ఏదో ఒకటి తింటూ ఉంటాం. అందుకని ఇట్లా వస్తే 1 గంట సేపు అటు ఇటు కాలక్షేపం చేస్తే గంటన్నర రైతులు ఇంటికి పోయేరికి ఇంక ఈ గంటన్నర ఏం తినకుండా ఉంటాం కదా. తిన్న జరిగింది. 4 కిలోమీటర్లు ఉంది ఇక్కడికి ఆ ఊరు. రోజు వాకింగ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంకా నేను ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ దాకా ఎక్స్ప్రెస్ హైవే దాకా నడుస్తాము. ఆడపోయిన తర్వాత చూపిస్తా. అయితే వాకింగ్ చేసుకుంటే రేగాలు తింటా వాకింగ్ చేస్తున్నాం. ఇప్పుడు 2.5 కిలోమీటర్ నడిచాము. ఇంకొక 1/2 కిలోమీటర్ టార్గెట్ పూర్తి చేయాలి. చూసారా రేగాలు? అయ్యో నాయన చిన్నగా అసలు దూకుతున్నాడు చూడు. ఈ కాయలు కొట్టడానికి అవస్థ చూడండి. ఇక్కడ మటుకు ఏముంది అందం అదే. అందుకే నేను చెప్పానా వద్దని. గుంతగా ఉంది అసలు. కాయలు అయితే చూడండి ఎలా ఉన్నాయో. కానీ జాగ్రత్త, ఇందాక గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటాయి. కొయ్యటం కష్టము. చెట్టు కాయలు బాగుంది. వద్దులేమా అయితే కాయలు కోసుకొని తింటా. మేమైతే వాకింగ్ చేస్తున్నాం. అయ్యో కాయలు అసలు చెట్టు నిండా ఉన్నాయి కానీ కొయ్యడానికి వీల్లేదు. చూసారా ఎలా ఉన్నాయో చెట్టు నిండా. వద్దులేరా, రావులే, మన ఆశ ఏం లేదు. అదిగో అక్కడ ఆ చెట్టు చూడు. ఆ చెట్టు కొంచెం ఇదిగో ఇటు పక్క దిగుదు కనిపిస్తాయి. అవతల సెలికలు ఏమన్నా నేను చూడు చెట్లు. ఇంకరా ఎందుకు కోసుకుంటా. అక్కడ ఇదిగో ఇటు చూడు, ఇటు ఇక్కడ ఇటు చూడు. నాకెళ్ళి అదిగో చెట్టుకు అక్కడ అందుబాటులో ఉంటాయి చూడు. నీకు ఇందాక గుచ్చుకుంది, కొంచెం అన్నా ఆలోచన లేదా నీకు? తినాలంటే మరి ముందు గుచ్చుకోవాలి. ఏం కష్టపడకుండా ఏది రాదు. ఏం కొండెల్లాగా ఉంటాయి. గుచ్చుకుంటే మళ్ళీ యాడ ఇరుగుతాయి అని భయం చేతుల్లో. ఇక ఏగాలు తినాలి, సాహసం చేయాలి. చూపించు మరి. ఇదిగా చూడు, చూసారా ఎంత బాగున్నాయి కాయలు ఫ్రెష్గా. చెట్టుని కోసుకొని తింటే ఆ ఫీలే వేరు కదా. నా అవస్థ బండి పెట్రోల్ అయినా సేవ్ అయిద్దని ఆమె చేత వాకింగ్ చేస్తే నేను బండి నడిపించుకుంటూ వస్తున్నా. పనేం లేదు అనుకుంటే ఇది కూడా పనే కదా. ఇది కూడా పనేగా. వాకింగ్ చేయటం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా పనే. ప్రస్తుతానికైతే నేను ఈ పనిలో ఉండా. మా ఆవిడ చేత వాకింగ్ చేసే పనిలో ఉండా. ఇప్పటికైతే మేము 2.5 కిలోమీటర్లు నడిచాము. ఈరోజు 3 కిలోమీటర్లు నడవాలనే లక్ష్యంతో ఉన్నాం. గంట నుంచి నడుస్తున్నాం చిన్నగా. రేగాలు కోసుకుంటూ పోయి వస్తా. నాకు కూడా నడిస్తే మంచిది. షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటుంది. తోటలు ఇవన్నీ చూసుకుంటా. చూడండి మా అవస్థ. గంట నుంచి నడుస్తున్నా. చెమట పెట్టింది ఇవాళ. అవును, ఈరోజు చెమట పెట్టి నడిచాం. మొన్న వేసిన పొగతోట చూడు, నీళ్ళు వేసారు గట్ట పొగతోపు.
చూపిస్తా. అదే కనిపిస్తుంది. కనపడుతుందా? చూడండి వాటర్ వేసేసరికి ఎట్టుందో పొగతాట. సూర్యుడు కొండలో పడుతున్నాడు. 4 గంటలకు రావడమే 4:15 వస్తేనే 4:15 మొదలు పెడితేనే 5:15 అయింది. ఇది పక్క పడిపోతుంది మా కెమెరా స్టాండ్ సరిలేక. ఇది స్టాండ్ సరిలేదు. చూశారు కదండి, మనం రోజుకి ఇలా 3 కిలోమీటర్లుగా నడవగలిగితే సాయంత్రం పూట 1 గంటన్నర కాలక్షేపం సాయంత్రం పూట చల్లగా. సరే చూసారా ఫ్రెండ్స్, పోయిన సంవత్సరం ఈ కంది బాగా పండింది. ఈ సంవత్సరం తెగులు తగిలింది. అక్కడ కందేమో భలే ఉంది. ఇక్కడ తెగులు తగిలి ఇదంతా ఏరు తగిలింది ఎండిపోయింది. వర్షం లేక తెగులు తగిలింది. ఇకపోతే ఇటు పక్క పొలాలు, ఇటు పక్క ప్లాట్లు. మా ఊర్లో ఈ తార్ రోడ్డు వేయకముందు, ఎక్స్ప్రెస్ హైవే రాకముందు, రైల్వే లైన్ రాకముందు ఇక్కడ వెంచరేసారు. దాదాపు 5 సంవత్సరాలు అయింది వెంచరేసి. ఇక్కడ రోడ్డు ఫేసు 70,000 అంత చదువుతున్నారు అంకనం. అంటే సెంటు వచ్చేసి 7,42 4,20,000 సెంటు. అక్కడే ఉండి బండి వస్తుంది. 4,20,000. ఇక్కడ అక్కడైతే సిమెంట్ రోడ్లు వేసి మరీ వెంచరేసారు. అక్కడ కూడా ఇదే ఇంచుమించుగా ఇదే రేట్ ఉంది. అక్కడైతే డెవలప్ చేశారు బాగా, కరెంట్ లైన్ వేసి బిల్డింగ్ కూడా కట్టారు. సాయంత్రం పూట వీధి లైట్లు కూడా వేసారు. దీనికన్నా కొంచెం ముందుకు వెళ్తే ఇంక చూడండి మా ఊర్లో పశువులు ఎలా మేపుతున్నారు. మేకలు మేపుకుంటారు సాయంత్రం హాయిగా. ఇంకా అది చూస్తే అదే మా ఊరు దూరంగా కనపడేది. ఇది చూస్తే కంది చూశారు కదా, ఇది తెగులు దిగులు ఎండిపోయింది. అవును, మేమైతే 2.5 కిలోమీటర్ వాకింగ్ చేసాం ఈరోజు. 3 కిలోమీటర్లు చేద్దాం అనుకున్నాక 2.25 చేసాం వాకింగ్. ఈ రోడ్డు మీద ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువైంది. చూడండి, ఇదే రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువైంది. ఇక నుంచి ట్రాఫిక్ ఎక్కువైంది. నాకు మేము వచ్చినప్పుడు పెద్దగా ట్రాఫిక్ లేదు. ఇది ఈరోజు వీడియో. మేము 3 కిలోమీటర్లు లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం, కానీ ఇవాళ 2.25 చేసాము. 2.25 నడిచాము. ఇంకా బయలుదేరుతున్నాం. రోజు వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాము. ప్రతిరోజు చేయాలి. ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే, పని మానుకున్నా నేను ఖాళీగా ఏమి లేను, మావిడి చేత వాకింగ్ చేపిస్తున్నా. ఈ వాకింగ్ చేయడం వల్ల ఏమైందంటే అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి. బాగా నడిస్తే బాగుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది, కొంచెం హ్యాపీగా ఉంటుంది. 3 కిలోమీటర్లు ట్రై చేస్తా, దాకా నడుస్తా, చూద్దాం. 3 కిలోమీటర్లు పూర్తి చేస్తాం. నడుద్దాం, రోజు కొంచెం పెంచుకోవాలా. ఇప్పుడు బండి ఎక్కిపోదాం. ఇంకా కొంచెం నడుచుకుంటా వస్తాను. ఎల్లు బండి మీద ఎల్లు. ఇట్లా నడుచుకుంటా వస్తాము. మొత్తానికైతే 3 కిలోమీటర్లు పూర్తి చేసాము. గంట బాగా నడిచాము. ఇక్కడ చూడండి కంది ఎలా ఉందో. ఇదిగో నేను ఇంకొక వెంచర్ చెప్పాను కదా, ఇదిగో బిల్డింగ్ కనపడేది. ఇక్కడ ఇంకొక వెంచరు. అక్కడ సిమెంట్ రోడ్లు అన్నేసి డెవలప్ చేశారు. అక్కడ తీయలేదు వీడియో. ఇటు పక్క కంది బాగుంది. ఇంకా అది అటు చూపించేదే మా ఊరు దగ్గరికి వచ్చేసాము. టౌన్ అదే. ఈ రోడ్డు, ఈ రోడ్లో నడిచాం. మేము రైల్వే స్టేషన్ దాకా పోయించాం. బైపాస్ రోడ్డు అది. ఇంకా పక్కనేలే ఎక్స్ప్రెస్ హైవే, రైల్వే స్టేషన్ అక్కడే. ఎక్స్ప్రెస్ హైవే దాకా నడిచి వచ్చాం మేము. ఇంకొంచెం అవసరం పోతే రైల్వే స్టేషను. ఇక్కడ వేగాలు కోసుకొని తింటా. సాయంత్రం అయితే వాకింగ్ చేసాం. మొత్తానికి అయితే రికార్డ్ బ్రేక్ చేసాం. 3 కిలోమీటర్లు అయితే నడిచాము. ఇలాంటి వీడియోలు కావాలంటే మీరు కామెంట్ చేయండి. అలానే మేము కూడా ఇలాంటి వీడియోలు, పచ్చని పైర్లు, మా కొండలు అన్నీ కనపడుతుంటాయి, పచ్చని పొలాలు, చెట్లు అవన్నీ చూపించుకు చక్కగా మీకైతే మంచి వీడియోస్ అయితే కలకాలాడుతుంది. మా ఊర్లో అక్కడైతే కంది తెగులు తేలింది. ఇదైతే బాగుంది. అటు పక్క బాగానే ఉంది, ఇటు పక్క బాగానే ఉంది. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.